ఒక యోధుడు జన్మించబోతున్నాడు. ఇది ఒక జన్మ కథ కాదు, ఇది ఒక యుద్ధానికి ఆరంభం. శివుని తేజస్సు ఇప్పుడు గంగ గర్భంలో ఉంది. కాని ఆ శక్తి సాధారణమైనది కాదు. ఆ తేజస్సు గంగలో నిలవలేదు. శివ తేజస్సు 6 విధులుగా విభజించబడింది. ఇది జననం కాదు, ఇది విధి సిద్ధత. ఆ క్షణంలో దేవలోకమంతా కంపించింది. ఈ ప్రకంపన ఇది సాధారణ శక్తి కాదు. ఇది సాధారణ ప్రకంపన కాదు, ఇది విధి కదలిక. ఇది ఒక జననం కాదు, ఇది యుద్ధానికి సంకేతం. అయితే ఈ శక్తి ఎక్కడ రూపం దాలుస్తుంది? ఈ శక్తి యుద్ధానికి సిద్ధమవుతోంది. దేవలోకం తెలుసుకుంది యుద్ధం తప్పదని. అదే క్షణంలో గంగలో దాగి ఉన్న 6 తేజోబిందువులు కదలడం మొదలుపెట్టాయి. ఆ తేజోబిందువులు గంగ ఉపరితలం వైపు ఎగసిపడుతున్నాయి. అవి గంగ ఉపరితలాన్ని చీల్చుకుంటూ వెలుగులోకి వచ్చాయి. ఇవి వెలుగులు కావు, ఇవే రేపటి విధిని మోసుకొచ్చే బీజాలు. ఇది జననం కాదు, ఇది ఒక దేవయోధుని ఆరంభం. అదే క్షణంలో ఈ విశ్వంలో మరో శక్తి మేల్కొంది. ఈ శక్తి ఇది దేవలోకానికి మాత్రమే చెందినది కాదు. ఇది ఒక శక్తి కాదు, ఇది జన్మించబోతున్నది. ఎవరైతే పుట్టబోతున్నాడో అతడు నా అంతానికి కారణం కావచ్చు. అతడు జన్మించేలోపే ఆ బీజాన్ని నాశనం చెయ్యాలి. ఒకవైపు దేవయోధుని జననం దగ్గర పడుతోంది. మరోవైపు తారకాసురుడు ఆ జన్మను ఆపడానికి కదులుతున్నాడు. తదుపరి ఘట్టం వేట మొదలు.